Good day, dear students. Today, let us discuss one of the poems, one of our intermediate poems, that is The Lamb. The Lamb is a poem written by William Blake. He says, "Little lamb, who made thee? Dost thou know who made thee? Gave thee life, and bid thee feed by the stream and over the mead. Gave thee clothing of delight, softest clothing, woolly, bright, gave thee such a tender voice, making all the vales rejoice. Little lamb, who made thee? Dost thou know who made thee?" ఓ గొర్రెపిల్ల, నిన్ను ఎవరు సృష్టించారు? అసలు నిన్ను ఈ భూమి మీదకి ఎవరు పంపించారో నీకు తెలుసా? ఎవరు నీకు జీవితాన్ని ఇచ్చారు? ఎవరు నీకు ఆహారాన్ని ఇచ్చారు? ఎవరు నీకు అందమైన సెలయేరునిచ్చారు? దాని పక్కనే ఉన్న పచ్చిక బయలునిచ్చారు? ఎవరు నీకు మెత్తని నీ శరీరం పైన ఉన్న ఫర్, ఆ ఊలు, ఉన్ని వంటి ఆ ఫర్నిచ్చారు? ఆ సాఫ్టెస్ట్ క్లోతింగ్ ఎవరిచ్చారు? ఆ ప్రకాశవంతమైన దేహాన్ని ఎవరిచ్చారు? ఎవరు నీకు అంత సున్నితమైన స్వరాన్ని ఇచ్చారు? ఎవరు నీకు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చారు? ఇంత సంతోషాన్ని నీ జీవితంలోకి తీసుకొచ్చారు? ఎవరు నీకు ఇవన్నీ ఇచ్చారు? లిటిల్ ల్యాంబ్, హూ మేడ్ దే? ఓ లిటిల్ ల్యాంబ్, ఓ చిన్న గొర్రెపిల్ల, నిన్ను ఎవరు సృష్టించారు? డస్ట్ ధౌ నో హూ మేడ్ ది? డస్ట్ ధౌ అంటే డూ యూ అని అర్థం. ఇక్కడ డస్ట్ అంటే డూ అనేది, ఇది ఒక పాత పద్ధతి. గతంలో డూను డోస్ట్ అని అనేవాళ్ళు. తర్వాత ధౌ అన్నది యు అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది లిటరరీ ఎక్స్ప్రెషన్, ఈ డస్ట్ ధౌ అనేది. అక్కడ అవి మాత్రమే కాదు, ధీ అంటే నీకు లేదా నిన్ను అనే అర్థం, ధై అంటే నీ అని అర్థం, ధౌ అంటే నువ్వు అని అర్థం. కాబట్టి మనం ఈ లిటరరీ ఎక్స్ప్రెషన్స్ గురించి అవగాహన ఉంటే ఈ సెంటెన్స్ను మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. లిటిల్ ల్యాంబ్, ఐ విల్ టెల్ ధీ. ఓ చిన్న గొర్రెపిల్ల, నేను నీకు చెప్తాను. ఐ విల్ టెల్ ధీ. హీ ఈజ్ కాల్డ్ బై ధై నేమ్. అతను ఎవరో తెలుసా? నిన్ను సృష్టించిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నీ పేరుతోనే పిలువబడతాడు అతను. నీలాగే కనిపిస్తాడు అతను, నీకు నీ పేరుతోనే పిలువబడతాడు. ఫర్ హీ కాల్స్ హిమ్సెల్ఫ్ ఎ ల్యాంబ్. యు నో దట్. అతను కూడా తాను గొర్రెపిల్లననే అనుకుంటాడు, తనను తాను నిన్నుగా పిలుచుకుంటాడు. హీ ఈజ్ మీక్, హీ ఈజ్ మైల్డ్, యు నో దాట్. అతను చాలా సాధుజీవి. అతను ఎవరికి ఏ విధమైన అపకారము చేయనివాడు. హీ బికేమ్ ఎ లిటిల్ చైల్డ్. అతడు నీ ముందర పసివాడుగా మారాడు. అతనేమంటాడు? ఐ ఏ చైల్డ్ అండ్ ధౌ ఏ ల్యాంబ్. నేను ఒక పసివాడిని, నీవు ఒక గొర్రె పిల్లవు అంటాడు. వీఆర్ కాల్డ్ బై హిస్ నేమ్. మనం అతని పేరుతోనే పిలువబడతాము. ఓ చిన్న గొర్రెపిల్ల, లిటిల్ ల్యాంబ్, గాడ్ బ్లెస్ ది. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అండ్ ఈ మృదు స్వభావి అయిన ఈ గొర్రెపిల్లను సృష్టించిన వ్యక్తి దేవుడే అని ఈ పద్యంలో చెప్పబడింది. అంటే సృష్టిలో కఠినమైనవి, మృదువైనవి జీవులు మనకు దర్శనమిస్తాయి. ఆ మృదువైన జీవులను దేవుడు ఎంతో సున్నితమైన మనసుతో సృష్టించాడు. ఆ సృష్టించిన ఈ గొర్రె పిల్లలలో మనలో ఎవరైతే సున్నితమైన మనసు కలిగి ఉంటారో వారందరూ ఈ లిటిల్ ల్యాంబ్తో పోల్చుకోవాలి మనల్ని మనం. ఎవరైతే కర్కశమైన, కఠినమైన హృదయాన్ని కలిగి ఉంటారో వారి కోసం మరొక పద్యాన్ని తను రాయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఈ ల్యాంబ్ అనేది మాత్రం అక్కడ లిటిల్ ల్యాంబ్ అని పిలువబడ్డ ప్రతిసారి ఎవరైతే సున్నితమైన స్వరాన్ని కలిగి ఉంటారో, సున్నితమైన శరీరాన్ని కలిగి ఉంటారో, సున్నితమైన మనస్సును కలిగి ఉంటారో, సున్నితమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటారో, అలాంటి వారందరినీ ఉద్దేశించి ఆ లిటిల్ ల్యాంబ్ అన్న ఆ మాటను ప్రయోగించడం జరిగింది రచయిత. తర్వాత మరొక పద్యాన్ని మళ్ళీ మనం చర్చించుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ టు మై క్లాస్.